మేడ్చల్లో సంచలన విషయం వెలుగు చూసింది. 130 కోట్ల రూపాయల విలువ చేసి ఆర్టీసీకి చెందిన 6.5 ఎకరాల భూమి తాకట్టులో ఉన్నట్లు ఆలస్యంగా తెలియజేసింది. సుమారు 20 నెలల తర్వాత ఈ వ్యవహారం బయటకు పొక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడ్చల్ ఆర్టీసీ డిపోకి చెందిన 6 ఎకరాల 31 గుంటల స్థలాన్ని తాకట్టు పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తడం స్థానికంగా దుమారం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్లో. రాము, చెప్పండి, మేడ్చల్ డిపో తాకట్టు అంశంపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దాదాపు 130 కోట్ల విలువ చేసే భూమి 16 ఎకరాల భూమి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని చెప్పి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో 1979లో కొందరు ప్రభుత్వ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశంతో కొంతమంది భూమిని దానం చేశారు. ఈ భూమిని తాకట్టు పెట్టుకోకుండా ఎలాంటి వ్యవహారాలు కాకుండా ఓన్లీ ప్రజా అవసరాల కోసమే దీన్ని పెట్టాలని చెప్పి 6 ఎకరాల 30 గుంటల స్థలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టి 20 నెలల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. దాదాపు 16 ఎకరాలకు పైగా మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆధీనంలో సుమారు 16 ఎకరాలకు పైగా స్థలం ఉండగా సర్వే నెంబర్ 84లో 2 ఎకరాల 39 గుంటలు, సర్వే నెంబర్ 85లో 18 గుంటలు, సర్వే నెంబర్ 99లో 3 ఎకరాల 6 గుంటలు, సర్వే నెంబర్ 101లో 28 గుంటల స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు రికార్డులు స్పష్టం చేస్తా ఉన్నాయి. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చి కూడా 130 కోట్ల రుణం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 2022 మార్చి 19 మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మెమోరాండం ఆఫ్ డిపాజిట్ టైటిల్ డీడ్ కూడా చేయించాలని చెప్పి తెలుస్తాం. ఆర్టీసీ స్థలాన్ని తాకట్టు పెట్టిన స్థానిక డిపో ప్రభుత్వం రూపాయి ఖర్చు కూడా పెట్టారు. ఈ దానిపైన కూడా ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలకు సంబంధించిన సంస్థల విషయంలో ప్రభుత్వం ఏమైనా చేస్తే అధికారికంగా చేయాలి తప్ప నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే హెచ్ఎండిఏ భూములు ఇవన్నీ కూడా దాదాపు వేలం పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఆదాయం తెస్తున్నారు. సంబంధించిన విషయంలో కాకుండా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఈ విధంగా చేశారని చెప్పి వెలుగులోకి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.